నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజమండ్రి కల్తీ పాల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడి. పాలలో కల్తీ తేలితే క్షమించేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతామన్న మంత్రి నారా లోకేష్. ఆధారాలతో సహా అన్ని బయటపెడతామని వెల్లడి. రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని మండిపాటు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెడుతున్నామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టులు కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా నిరోధించేలాగా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. 144 సెక్షన్ అమలుతో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీపాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురవటం, కొందరు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన ముఖ్యమంత్రి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని ఆయన ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీపాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురవటం, కొందరు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో విక్రయదారులు సుమారు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేశారని, ఇప్పటికే 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన ముఖ్యమంత్రి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు, ర్యాపిడ్ టెస్ట్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించగా పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలు రాగానే బాధ్యులైన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని ఆయన ఆదేశించారు. బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం, వరలక్ష్మి మిల్క్ డైరీ. ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58. 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు
తాడి కృష్ణవేణి కుమార్ తిరుమలలో కొలువు తీరిన దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయటపెడతామని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం అసెంబ్లీలో పెడతామని తెలిపారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలువరంటూ ఈ సందర్భంగా వారికి చురుకులంటించారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మంత్రి లోకేష్ మాట్లాడారు. అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలువరంటూ ఈ సందర్భంగా వారికి చురుకలంటించారు. దేవుణ్ణి సైతం వైసీపీ రోడ్డు మీదకు తీసుకుని రావడం బాధాకరమని తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం తమపై అసత్య ప్రచారం చేస్తుందంటూ వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అలాంటి వేళ అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టుల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత అసెంబ్లీలో స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించుకోకుండా నిరోధించేలాగా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టుల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1384 కేసులు నమోదు చేశామని, సుమారు 1000 మందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా నిరోధించేలాగా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సోషల్ మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఆహ్వానించామని, అధికారులతో చర్చించి విద్వేషపూరిత పోస్టులు నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వివరించారు. అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది 2 సార్లు. ఎలాగ మనం మరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా అంతవరకు మనకి సమర్థిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,31,275 మంది మంగళవారం నుంచి ప్రారంభమయ్యే రెండో సంవత్సరం పరీక్షలకు 5,26,264 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 10,57,899 మంది విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగనే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు జవాబు పత్రాల్లో కొన్ని మార్పులు చేసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ వంటి కొన్ని ప్రధాన సబ్జెక్టులకు 23 పేజీల బుక్లెట్లను అందిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టులకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ నిచ్చారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని మహామండపంలో 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం పాల్గొన శుద్ధ షష్ఠిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల వచ్చు షష్ఠి తిథి సందర్భంగా శాస్త్రోక్తంగా
శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం క్రతువును పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గాంధీ స్వయంగా పాల్గొని స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మహామండపంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. मयि महो मयि यशो मयि इंद्रियं वीर्यं శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యలీల కళ్యాణ మహోత్సవంలో భాగంగా కార్యనిర్వహణాధికారి వారు చైర్మన్ వారు స్వామివారికి అమ్మవారికి భక్తితో సమర్పిస్తున్నటువంటి పట్టు మధుపర్కద్వయం బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా దశాబ్దాల కాలంగా అనగదొక్కపడుతున్న బహుజన సామాజిక వర్గాలకు బీసీలకు న్యాయం చేయడం కోసం భారత చైతన్య యువజన పార్టీ ఏర్పడటం జరిగిందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం బహుజన సామాజిక వర్గాలతో పాటు బీసీలందరూ ఐకమత్యంతో కలిసి రావాలని, రాష్ట్రంలో జరుగుతున్న కుటీల రాజకీయాలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభ విజయవంతమైంది. వేలాదిగా బీసీ నాయకులు, కార్యకర్తలు బీసీ సింహగర్జన సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడారు. బీసీలందరూ ఐకమత్యంగా సభకు రావటం బీసీలను అనగతొక్కాలని చూసే వారందరికీ చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వారు మాత్రమే అధికారం చలాయించడం జరుగుతుందని, బీసీలను దశాబ్దాల కాలంగా అనగదొక్కడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సింహగర్జన సభ కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న కాలంలో బీసీలతో పాటు బహుజన సామాజిక వర్గాల వారు ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమం చేయటం ఖచ్చితమని పేర్కొన్నారు. బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం బహుజన సామాజిక వర్గాలతో పాటు బీసీలందరూ ఐకమత్యంతో కలిసి రావాలని, రాష్ట్రంలో జరుగుతున్న కుటీల రాజకీయాలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం బాధాకరమని ఏఐటీయూసీ నగర కార్యదర్శి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డుని నిలుపుదల చేయడం జరిగిందని, క్లెయిమ్లను నిలిపివేయడం జరిగిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే క్లెయిమ్లు అన్నిటినీ రికవరీ చేస్తామని, అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను విస్మరించిందని, మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డుని నిలుపుదల చేయడం జరిగిందని, క్లెయిమ్లను నిలిపివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు నుంచి వివిధ పథకాలకి తరలించిన 1200 కోట్ల రూపాయలని సంక్షేమ బోర్డులో జమ చేశామని పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల ఫండ్కి పంపిస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగిందని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాలలో మెమరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐటీసీ నగర కార్యదర్శి ఈ రోజున మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం, రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డుని నిలుపుదల చేయటం, దాని క్లెయిమ్లు ఆఫ్ చేయటం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఎలక్షన్ల ప్రచారంలో మేనిఫెస్టోలో కూడా పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నింటినీ కూడా రికవరీ చేస్తాం, అందరికీ ఇస్తాం, అలాగే మన సంక్షేమ బోర్డు నుంచి ఈ వివిధ పథకాలకి తరలించిన 1200 కోట్ల రూపాయలని సంక్షేమ బోర్డులో జమ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా 1 కోటి రూపాయలు నేను భవన నిర్మాణ కార్మికుల ఫండ్కి ఫండ్ ఇస్తానని చెప్పి
వాగ్దానం చేసి ఎన్నికల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. మేమందరం కూడా ఎంతో ఆశతో మన కార్మికులు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంలో జాప్యం చేస్తున్న తరుణంలో మేము అనేక దఫాలుగా అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఫలితం లేని పరిస్థితుల్లో హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు నుంచి ఈ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, వాళ్ళకి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ క్లియర్ చేయాలని, ఈ సంక్షేమ బోర్డు నుంచి తరలించిన వేలాది కోట్ల రూపాయల ధనాన్ని మళ్ళీ సంక్షేమ బోర్డుకి జమ చేయాలని చెప్పేసి కోర్టు తీర్పు ధర్మలా సంక్షేమ బోర్డుకి ఒక ప్రెసిడెంట్ని, ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిని వేస్తూ ప్రకటించడం జరిగింది గవర్నమెంట్. అయినప్పటికీ కూడా ఈ బోర్డు వేసి 6 నెలలు అవుతున్నా సరే ఏమీ పరిష్కారం కాలా. ఈ పరిస్థితుల్లో ఏంటంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు సేకరించి ప్రభుత్వానికి అలాగే లేబర్ ఆఫీసర్లకి ఇవ్వడం జరిగింది. పేరు బెవర శ్రీనివాసరావు, విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ సంక్షేమ బోర్డు వాళ్ళ అధికారంలో ముందు రాకముందు కూడా సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పని అన్నారు. మరి పునరుద్ధరించకపోగా మరి అనేక రకాలుగా కార్మికులకు మేము మేలు చేస్తామని చెప్పని అన్నారు. ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు చేయకపోగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కార్మికుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కూడా పట్టించుకునేటువంటి కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఈనాడు హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నామని చెప్పని అంటున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వమే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ఒక పక్క కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఆయన కూడా కార్మిక శాఖ మంత్రిగా ఉండి మరి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పని అన్నారు. కానీ ఆయన కూడా నిన్న లడ్డూ రాజకీయమే తప్ప ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి మన వాసంశెట్టి సుభాష్ గారు, అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మహాశివరాత్రి రోజు ఆయన సభ్యత్వం కోసం కూడా నాదండ్ల మనోహర్ రెడ్డి గారి దగ్గర సభ్యత్వం కట్టడం కూడా జరిగింది. ఓకే, కట్టుకోండి, మరి మా సంక్షేమ బోర్డానికి పునరుద్ధరిస్తే ₹1 కోటి వేస్తానని చెప్పని అన్నావు. మీ పార్టీ ఖర్చులకు నాదండ్ల మనోహర్ ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుందని యానాదుల సంక్షేమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు పెంచలయ్య తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీ వర్గీకరణ జరిగే వరకు దశల వారీగా ఏప్రిల్ 14వ తేదీన కుప్పంలో, మే నెలలో మంగళగిరిలోను, జూన్లో పిఠాపురంలోను దీక్షలు నిర్వహించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నామని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు పెంచలయ్య మాట్లాడారు. ఈ నేపథ్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నామని, ఈ దీక్షలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపిన విధంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని, అదేవిధంగా వెంటనే ఎస్టీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు కొన్ని జాతులకే పరిమితం అవుతున్నాయని, తమలాగా వెనుకబడిన యానాదులకు ఎటువంటి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇక్కడ ఈ రోజు నుంచి 28 వరకు దీక్షలు చేస్తామని, ఏప్రిల్ 14వ తేదీన కుప్పంలో దీక్ష చేపట్టబోతున్నామని, అదేవిధంగా మే నెలలో మంగళగిరిలోను, జూన్లో పిఠాపురంలోను దశల వారీగా ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఉద్యమాన్ని మరింత ఉధృతరం చేస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మరియు యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ఏదైతే ఈరోజు విజయవాడలోని ధర్నా చౌక్లో యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది, ఎస్టీ వర్గీకరణ చేయాలి అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయవాడలోనే ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉండేటువంటి యానాదులు ఏదైతే ఈరోజు
బాపట్ల, గుంటూరు జిల్లా యానాదులు పాల్గొంటా ఉన్నారు. మిగిలినటువంటి 5 రోజుల్లో వివిధ జిల్లాల నుంచి యానాదులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనబోతా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత ఆగస్టు నెలలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పి తీర్పునిచ్చింది. ఏదైతే కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది సంతోషం, కానీ ఎస్టీ వర్గీకరణ మాత్రం చేయలేదు. అందుకని ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే రాజ్యాంగ ఫలాలు, ఏదైతే రిజర్వేషన్. నా పేరు బాపట్ల బ్రహ్మయ్య. నేను యానాదుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాము, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషను ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకోగా హామీని తుంగలో దొక్కారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చి మరి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే వివరం కోరుతున్నాము. అయ్యా, మీరే ఇచ్చారు హామీ. లోకేష్ బాబు గారు పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో యానాదులు అంటే అమాయకులు, యానాదులు అంటే తెలివి తక్కువవారు, యానాదులు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో వెనకబడిన జాతి యానాదులని మీరే అన్నారు. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. అగ్రకులాల అందరి వరకు కూడా కార్పొరేషన్లు ఇచ్చారు. మరి అన్ని రంగాలు వెనకబడిన యానాదులకు మాత్రం ఇంతవరకు కార్పొరేషన్ ప్రకటించబోతాం సిగ్గుచేటు. మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రోజు నుంచి అయినా సరే యానాదుల్ని తెలివి తక్కువ మీరు అన్నారు కాబట్టి యానాదులను గుర్తించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల్ని సేకరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఇలకియా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఇలకియా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి PGRS ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలియజేశారు. అలాగనే తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని అన్నారు. విద్యా సంస్థలలో మతోన్మాద శక్తుల కార్యకలాపాలు విపరీత పరిణామాలకు దారితీస్తాయని, RSS వంటి మతోన్మాద శక్తుల్ని నిషేధించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో దాడులకి పాల్పడిన RSS గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థలలో RSS శాఖల కార్యకలాపాలు నిషేధించాలన్న అంశంపై SFI ఆధ్వర్యంలో NBBK భవన్ లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తులు విద్యా సంస్థలలో మతోన్మాద శక్తుల కార్యకలాపాలు నిర్వహించకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, SFI రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, AASF రాష్ట్ర కార్యదర్శి బందెల నాజర్జీ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో RSS శాఖలు విద్యా సంస్థలలో ప్రవేశించాయని తెలియజేశారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యా సంస్థల్లో మతోన్మాద శక్తుల కార్యకలాపాలు నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దీనిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ 1926లో పెట్టారు. త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు SFI, AISF, లేదా PDSU ఇవన్నీ పనిచేయడం చాలా సహజమైన విషయం. నేను కూడా SFI విద్యార్థి సంఘంలో పనిచేశాను విద్యార్థిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బయట శక్తులు, ముఖ్యంగా మతోన్మాదాన్ని ప్రోత్సహించేటటువంటి శక్తులు యూనివర్సిటీల్లో చొరబడి అక్కడ సమావేశాలు నిర్వహించడం, అక్కడ ఢిల్లీలు నిర్వహించడం, ఇవన్నీ కూడా చేస్తుంది. దీనికి SFI, AISF మొదలైన విద్యార్థి సంఘాలు మరి అభ్యంతరం తెలియజేసినాయి, VC గారికి తెలియజేసినాయి అని చెప్పేసి ఇటీవల ఆ విద్యార్థి సంఘాల మీద దాడి చేయటం,
ఆ నాయకుల మీద దాడి చేయటం, అట్లాగే అక్కడ ఉన్న జెండా దిమ్మెల్ని నిన్న మొన్న పగలగొట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక చోట్ల మతోన్మాద శక్తులు యూనివర్సిటీల్లో ప్రవేశించింది. ఇక్కడ కూడా ప్రవేశించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ విద్యామంత్రి గారు, వాళ్ళు చొరవ తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయాలి. ఇలా బయట శక్తుల యొక్క కార్యకలాపాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి దాడులు వాళ్ళు ప్రత్యేకంగా పరిగణనలో తీసుకోవాలి. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఇమాన్యుయల్ అని ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన తొలగించేలా చేశారు. రాష్ట్ర కార్యదర్శి గత వారం రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలని, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అక్కడ నాయకత్వం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించొద్దు అన్నందుకు వాళ్ళ మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ సిఐటియు ఎంఆర్పిఎస్ జెండా దిమ్మలు కూడా నిన్న మొన్న విరగొట్టడము, ఇవన్నీ పోలీసుల సమక్షంలో, ప్రత్యక్షంగా సిపి గారి సమక్షంలోనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మా పట్ల ఒకలాగా, వాళ్ళ పట్ల ఒకలాగా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తా ఉన్నది. ఈరోజు బయట వ్యక్తులు వచ్చి ఒక యూనివర్సిటీలో అడ్డగోలుగా ఒక క్యాంపు నిర్వహిస్తా ఉంటే ఆ క్యాంపును అడ్డుకోవాల్సింది పోయి దాన్ని నిలువరించాలి అని కోరినటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్ ఇతర విద్యార్థి సంఘాల మీద దాడి చేయడం, వాళ్ళ మీద ఇప్పటి వరకు కనీసం కేసు కూడా కట్టలేదు. మేము ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి, అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆర్ఎస్ఎస్ గూండాలు వాళ్ళ మీద వెంటనే కఠినమైనటువంటి కేసులు బనాయించాలి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మా పోల్స్ విరగొట్టారు, మేము రెండు రోజులు సమయం ఇస్తా ఉన్నాం. ఆ పోల్స్ యథావిధంగా స్థాపించకపోతే బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, భారతదేశంలో మత కార్యక్రమాలు చేస్తుందని దాదాపు 3 సార్లు నిషేధించబడ్డటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంలో క్యాంప్ నిర్వహిస్తా ఉంటే అదే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వెళ్ళి బయట వాళ్ళకి యూనివర్సిటీలో అనుమతి లేదు, మీరు ఎందుకు వచ్చారని చెప్పి అడిగితే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ నాయకుల పైన వాళ్ళు దాడి చేశారు. అనంతరం తర్వాత రోజు వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు సార్ ఇట్లా బయట వాళ్ళు వస్తున్నారని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం కలితే బయట నుంచి ఏబీవీపీ గూండాలు 20 మంది 25 మంది వచ్చి చెప్పులతో బాటిల్తో దాడి చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆడపిల్ల నాయకుల పైన కూడా పూర్తిగా దూషించడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా నారా లొకేష్ అడుగుతా ఉన్నాం, గత సంవత్సరం 2025 ఆగస్టులో మీరే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, ఎక్కడ పాఠశాలల్లో ఏ మతపరమైన కార్యక్రమాలు జరగకూడదు, ఏ సంఘ జెండాలు ఎగరకూడదు అని చెప్పని మీరే చెప్పారు. అదే విధంగా ఇటీవల నవంబర్ 21 తేదీన విద్యార్థి సంఘాలని మీరు చర్చలు పిలిచినప్పుడు మీ ఇంట్లో విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు కూడా చెప్పారు ఎక్కడ పూర్తి స్థాయిలో మత సంస్థలు మీరు ఎంటర్ చేయమని చెప్పండి. ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాం, వాళ్ళ పార్టీ బీజేపీ మీ పొత్తులో ఉందా అని చెప్పని ఈరోజు మీరు కళ్ళు మూసుకొని చూస్తున్నారు నారా లోకేష్ గారు. వాళ్ళు యూనివర్సిటీ బయటకు వచ్చి ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం సిపి గారు చెప్పడం జరిగింది, ఎక్కడ బయట జిల్లాల నుంచి ఎవరు రావద్దు, ఏ విద్యార్థి సంఘ నాయకులు ఎవరు గొడవలు చేయొద్దని చెప్పని. మేము వాటిని ఫాలో అయ్యి మా జిల్లాలో మేము ఉంటే వాళ్ళు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణ దాదాపు 200 మంది మా జెండాలు విరగొట్టే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదులు సేకరించామని, స్వీకరించిన ఫిర్యాదుల్ని డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి తెలిపారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదుల పరిష్కారానికి సహకరించారు. ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ రాశారు, అక్కడైతే అందరు లేడీస్ ఉంటారు. మీ భార్య భర్తల సమస్య కదా, ఇప్పుడు మీ భార్య మీద పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేసి అందులో ఏం తన్నదో వాళ్ళు మాట్లాడతారు. బస్ స్టాండ్ దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఏసీ
ఓకేనా? మీరు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడే అందరు లేడీస్ ఉంటారు. నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్టు హీరో శివ కందుకూరి తెలిపారు. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. విజయవాడ బందర్ రోడ్డు ట్రెండ్సెట్ మాల్ లోని క్యాపిటల్ సినిమాస్ లో నవాబ్ కేఫ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శనమవుతోంది. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ప్రేక్షకులను నేరుగా కలుసుకుని ధన్యవాదాలు తెలియజేశారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని హీరో శివ కందుకూరి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని థియేటర్లలో ప్రేక్షకులతో గడిపిన సమయంలో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మధ్య వయస్కులు భావోద్వేగానికి గురయ్యారని శివ తెలియజేశారు. సినిమా నచ్చితే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పాలని, అలాగే ఏవైనా లోపాలున్నా తమకు మెసేజ్ ద్వారా తెలియచేయవచ్చని తెలిపారు. మధ్యతరగతి జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని చెప్పారు. అనంతరం హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ తాను విజయవాడ వాసినని చెప్పారు. విజయవాడ ప్రేక్షకులను నేరుగా కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చిత్ర దర్శకుడు హర్ష ప్రమోద్ మాట్లాడుతూ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుందని తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రేమ సన్నివేశాలతో పాటు తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని తెలిపారు. సినిమాను ప్రతి తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా వీక్షించాలని చెప్పారు. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారు, అక్కడి నుంచి ఒక నెగటివ్ షేడ్ ప్లే చేశారు, చాలా సినిమాలకు ఆయన హెడ్లైన్ చేశారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్తో పనిచేయడం వల్ల నా ఓన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎన్హాన్స్ అయిందండి. బికాస్ ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఆయన తీసుకునే చిన్న చిన్న పాజెస్ కానివ్వండి, లేకపోతే ఆయన సీన్ అప్రోచ్ చేసే విధానం కానివ్వండి, దానివల్ల నా పర్ఫార్మెన్స్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ చాలా థింగ్స్ ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను, ఒక సీన్ ఎలా ప్రాసెస్ చేస్తారు ఆయన అనేది. సో ఇట్ వండర్ఫుల్ అండి. అండ్ ఆయన కైండ్ ఆఫ్ సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే నాకు తెలిసి ఈ సినిమాలో ఎమోషన్ ఆ రేంజ్లో వచ్చింది. సో ఇనిషియల్ గా మనము హైదరాబాద్ లో చార్మినార్ అనే సిటీని ఓల్డ్ సిటీ అని అంటామండి. బికాస్ అదేంటంటే ఓల్డ్ సిటీ అని ఎందుకంటే బికాస్ దట్ ఈస్ ది ఫస్ట్ డెవలప్మెంట్ జరిగిన ఏరియా ఇన్ ది సిటీ అది. అండ్ నవాబ్ కెఫే అని ఏదైతే ఒక కెఫే చుట్టూ ఈ సినిమా తిరుగుతుందో అదొక 400 years నుంచి ఆ కెఫే అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది హైదరాబాద్ సిటీలో. అండ్ జనరేషన్స్ కొద్ది ఫ్యామిలీలో పాస్ అవుతూ వస్తున్న ఒక కెఫే. అందరికీ నమస్కారం, నా పేరు తేజు అశ్విని. ఫస్ట్ మేము ఇక్కడికి వస్తున్నాం అనగా మీరు అందరూ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ కాన్స్టెంట్ సపోర్టే మాకు ఇంకా మా ఫిల్మ్ని ఫ్యామిలీలోకి తీసుకెళ్లే అవకాశం మాకు దొరుకుతుంది. అండ్ ఫస్ట్ నాకు ఇది విజయవాడ చాలా పర్సనల్ కనెక్షన్. బికాజ్ మా నాన్న పుట్టిన ఊరు, మా మమ్మీ వచ్చి మచిలీపట్నం నుంచి. సో ఇంకా నాకైతే చాలా డిఎమ్స్ వచ్చినాయి. ఎందుకంటే రాజ్ సార్ వచ్చి ఒక ప్రెస్ మీట్ లో ఇలాగ విజయవాడ మచిలీపట్నంలో ఉంటుంది అమ్మాయి అంటే వాళ్ళ రూట్స్ అక్కడి నుంచి అనగా నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి. విజయవాడ రండి, విజయవాడలో వచ్చి కలవండి అనగా. అండ్ ఇంకా మాకు ఫ్యామిలీలోకి సినిమా తీసుకెళ్ళాలి, చాలా మందికి ఇది తెలియాలి అన్న అప్పుడు ఫస్ట్ నాకు ఫ్యామిలీ అనగానే ఇంకా మా నాన్న ఊరికన్నా పెద్దగా నాకేం అనిపించలే. సో ఫస్ట్ మేము ఇంకా విజయవాడ వచ్చేద్దాం అని చెప్పి ఇంకా మా ప్రొడ్యూసర్తో గొడవపడి వెళ్దాము అనుకుని మేము వచ్చాము. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఏ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లేదా అన్కంఫర్టబుల్ సీన్స్ లేకుండా మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్తో, మీ కిడ్స్తో ఎంజాయ్ చేసేటట్టు ఒక మూవీ. లైఫ్ ఇంపార్టెన్స్ గురించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి కల్తీ పాల ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడి. పాలలో కల్తీ తేలితే క్షమించేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతామన్న మంత్రి నారా లోకేష్. ఆధారాలతో సహా అన్ని బయటపెడతామని వెల్లడి. రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని మండిపాటు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెడుతున్నామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టులు కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా నిరోధించేలాగా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. 144 సెక్షన్ అమలుతో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.